ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 60వ అధ్యాయం. చూడండి, ఒక అధ్యాయం అంతా కూడా ప్రవచనంగా, దర్శనంగా, ప్రత్యక్షంగా, ముఖ్యంగా వాగ్దానం ఉండడం ఎంతో అదృష్టం. ఈరోజు చివరి వచనం, చివరి లైన్ సెంటెన్స్ చెప్పడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా మనకు దీవెన కలగబోతుంది. మన జీవితాలలో, మన పరిస్థితుల్లో, మన అవసరతల్లో ఆశ్చర్యం జరగబోతుంది. నమ్మండి. దయచేసి మీరు చూడండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూడండి, సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేం లేదు అని కూడా ఒక మంచి డైలాగ్ ఉంది. ఏముందండి, మీరు ఇతర అనేకమైన ఛానల్స్ మీకు కొంచెం ఒక 2-3 వీడియోస్ నచ్చగానే సబ్స్క్రైబ్ చేస్తారు. మరి ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి ప్రభు ప్రేమలో మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాం సబ్స్క్రైబ్ చేయాలని. ఈరోజు కావాల్సిన లెక్కన మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చివరి వచనం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్, హల్లెలూయా. మనం ఒంటరిగా చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాం. అందరూ ఉన్నా ఒంటరిగా, మరి మనతో ప్రేమగా మాట్లాడేవారు లేకపోతే ఎంతమంది ఉన్నా కూడా మనము ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. అంతేకాదు, యోసేపు తన జీవితంలో అంతమంది అన్నల్ని కలిగి ఉండి కూడా ఒంటరి వాడైపోయాడండి. 12 మందిలో యోసేపుని ఒంటరివాణిగా చేశాడు. ఒంటరివాణి దేవుడు ఏం చేశాడంటే మరలా ఆయన పాదముల యొద్దకు అందరిని తీసుకొని వచ్చి అతన్ని అనేక జనాంగం అవునట్లుగా చేశారు. చూడండి, ఐగుప్తులో గనక యోసేపు ఆదుకొనకపోతే మరి ఆ యొక్క 6 లక్షల కాల్బలము జన్మించేవారు కాదు. ఒంటరైన వారిని 1000 మందిగా చేస్తాడు. ఒకవేళ సేవా పరిచర్య లేదు, మ్యాన్ పవర్, మనీ పవర్ ఏది లేదని అందరు ఎగతాళి చేస్తున్నారేమో. ఒంటరిగా ఉన్న వారి పక్షంగా ఖచ్చితంగా దేవుడు 1000 మందిగా చేస్తారు. మరి ఒంటరిగా ఉన్న పక్షంగా 1000 జనాంగం అంత బలము దేవుడు పని జరిగిస్తాడు. కాబట్టి ఈ రోజు నన్ను ఒంటరితనము, లోన్లీనెస్ అనేది మొదటగా తీసివేసుకోండి. ఆ తర్వాత ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనమగుతాడు. ఎవరైతే తృణీకరించబడతారో, అసలు వీళ్ళతోటి ఏమీ కాదని నిరాకరింపబడతారో, నెగ్లెక్ట్ చేయబడతారో, ఇగ్నోర్ చేయబడతారో, ఖచ్చితంగా వారిని బలమైన జనముగా దేవుడు తయారు చేస్తాడు. ఎబ్బేజు తన జీవితంలో ప్రార్థించాడు కదండి, నా సరిహద్దులను విశాలపరచుము అని. నా సరిహద్దులను మరి ఎల్లలను విశాలపరచుమని దేవునికి ప్రార్థించగా ఎబ్బేజు తన సహోదరులు తనకున్న వంశంలో గొప్పవానిగా చేశాడు. మనం ఎన్నిక లేని వారిమైతే, మనం బలహీనమైతే, మనం ఒంటరిమైతే మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రభువును తోడు కోరుకోవడం, ప్రభు పాదాలు వెతకడం, ప్రభు సన్నిధిని వెతకడం. దాని ద్వారా ఖచ్చితంగా ప్రభు మనల్ని 1000 జనాంగం ఉన్నట్టుగా చేస్తాడు, బలమైన జనాంగం ఉన్నట్టుగా చేస్తాడు. తగిన కాలమందు మనం వెయిట్ చేస్తే ఆ కాలం, ఆ సమయం ఖచ్చితంగా దేవుడు త్వరపెట్టుకొని తీసుకొని వస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఖచ్చితంగా మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, మహిమ కలుగును గాక. ఈ రోజుతో యెషయా గ్రంథం 60వ అధ్యాయం ముగిస్తున్నాం. రేపటి నుండి కూడా అద్భుతమైనటువంటి మరి మంచి వాగ్దానాలు, ఇంకా పరిశుద్ధ లేఖలను మనం బయటకు తీసి మరి దేవుని హృదయంకు సంతోషం కలగజేసి దాని ద్వారా కలిగే దీవెన మనం పొందుకుందాం, వాక్యమందు ఆనందిద్దాం. అలాంటి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్న యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22 చివరి వచనంలో అద్భుతమైన మాటలు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని, ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనమగునని, ఇగో యెహోవానగు నేను తగిన కాలంలో ఈ కార్యము త్వరపెట్టుదును అని. తండ్రి, ఏవైతే ఆగిపోయాయో, ఏవైతే జరగట్లేదో, ఏ ఆరోగ్యం అయితే కోలుకోవట్లేదో, ఏ సాతాను విడిచిపోవట్లేదో, ఏ పరిస్థితులు ఆటంకం ఉన్నాయి, అవన్నిటి నుండి బిడ్డలకు విడుదల కలుగునుగాక. అనుకున్న ప్రతి పరిస్థితుల్లో జయము పొందురు. గర్భ ఫలము విషయంలో ఎంతకి ప్రెగ్నెన్సీ రాక విసిగిపోతున్నారు, సంవత్సరాల తరబడి విసిగిపోతున్నారు, గర్భము కలుగునుగాక. అదేవిధంగా తన వివాహ విషయంలో వెయిట్ చేస్తున్నారు, వివాహములు జరుగునుగాక. ప్రతి పరిస్థితుల కృప తోడని నడిపించునుగాక. ముఖ్యంగా అయ్యా తండ్రి, ఇదిగో బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డని ఈ రోజు నిండారుగా దీవించండి. మ్యారేజ్ డే జరుపుకున్న జంటల్ని, కుటుంబాన్ని దీవించండి. ప్రతి పరిస్థితిలో కృపయు, క్షేమము, కనికరము, సమాధానము, శాంతిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ నీ చేతులకి అప్పజెప్తి దినము నజరేయుడైన యేసు నామములో ప్రారంభిస్తున్నాం. మీ అధికారానికి ఒప్పుకొంటున్నాం. బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.